హలో అండి. ఇప్పుడు నేను రవ్వ లడ్డు చేస్తాను. ఒక 5 ఇలాచీలు, 4 కుడుకలు మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు నెయ్యి అయితే పొయ్యి మీద పెట్టుకున్నా. ఇప్పుడు రవ్వ అయితే ఒక అరకిలో రవ్వ అయితే పోసుకున్నా. నెయ్యిలు వేపుకోవడానికి నెయ్యిలో రవ్వ అయితే వేపుతాను. రవ్వ అయితే వేగింది. ఇప్పుడైతే నువ్వులు వేయించుతాను. కొన్ని ఒక అద్దపావన్నీ నువ్వులు వేయిస్తానండి. నువ్వులు మంచిగా చిటపటలాడేదాకా వేయించుకోవాలి. అవి వేగినట్టు మనకు తెలవాలంటే చిట అనాలి. అప్పుడే నువ్వులు వేగినట్టు మనకు అర్థమవుతుంది. కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయి. ఒక కప్పు మందం పల్లీలండి పొట్టు తీసుకున్నా. ఒక కప్పు మందం నువ్వులు, అరకిలో చక్కెర, ఆనకం పడుతుంది. ఒక గ్లాస్ వాటరు, చక్కెర కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి. చిన్నగా తీగపాకం వచ్చిందండి. ఇప్పుడు ఆ పౌడర్ ఇలా పోసి రుద్దుతా. కొంచెం నెయ్యి వేస్తాను. మీకోసమే రవ్వ లడ్డు చేస్తానరా. రవ్వ లడ్డు, కుడుక, నువ్వులు ఇవన్నీ మిక్స్ చేసి లడ్డూలు కడతాను. ఇగో కలుపుతాను కదా. ఈ పిండి నేను ఎట్లా చేస్తానో నువ్వు చూడు అంతే. బాగా కలుపు. ఇంత మంచిగా మిక్స్ అయ్యేటట్టు. అడికేరా లేకపోతే కింద కూర్చోరాదు కదా. అడికత్తే ముద్దలు కడదాం. హలో అండి. ఇగో రవ్వ లడ్డూలు అయితే తయారైనాయి. రవ్వ లడ్డూలు బాగున్నాయా? ఉట్టి రవ్వ వేసి వేస్తే బాగుండాయని అలా కొన్ని నువ్వులు, కొంచెం కొబ్బరి, కొంచెం పల్లీలు కలిపి చేసిన. సంతమేవి చేసినా తినరు కదా అన్నట్టుగా, తిన్నా కూడా పిల్లలకు బలం కదా, అందుకని కొబ్బరి, నువ్వులు, పల్లీలు 3 కలిపి అరకిలో రవ్వ కలిపి చేసిన. మీరు ఎవరైనా చేయాలనుకునేటోళ్ళు నా వీడియో మొత్తం చూసి ఎవరైనా చేయరాని వాళ్ళు ఉంటే
చూసి చేసుకోండి. నచ్చినాయా నచ్చలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.